నమస్కారం అండి, బాగున్నారా? నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ సిరీస్లో జనరల్గా నేను నా పేషెంట్స్కి ఇచ్చేటటువంటి జనరల్ అడ్వైజెస్ని ఇతరులకు కూడా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో పంచుకోవటం జరుగుతుంది. నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం ఇన్ఫర్టైల్ కపుల్ వస్తూ ఉంటారు. అసలే సంతాన రాహిత్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎదుర్కొనే మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే వేరే వాళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని అడుగుతూ ఉంటే దాన్ని మెయిన్గా తట్టుకోలేకపోతున్నామని డాక్టర్ గారు అంటూ ఉంటారు. ఇలాంటి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది చూద్దాం. శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు, మీ ఇద్దరు ముగ్గురుగా ఎప్పుడు అవుతారు, ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని యువతి యువకులైన సంతాన రాహిత్యంతో బాధపడేటువంటి దంపతుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలుసుకుందాం. కొత్త జంటతోటి సాధారణంగా ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న, గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు, తొందరగా మా నోళ్ళు ఎప్పుడు తీపి చేస్తారు, నానమ్మ తాతయ్యలు శుభవార్త వినడానికి ఎదురు చూస్తున్నారు, ఆలస్యం చేయకండి సుమా, తర్వాత సమస్యలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సలహాలు చాలా మంది దంపతులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి విని బహుశా మీ చెవులు అలసిపోతూ ఉండొచ్చు. ఈ ప్రశ్నలు ఎన్నోసార్లు సంబంధాలలో అభిప్రాయ భేదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. ఈ స్థితిలో మీరు వీళ్ళ ప్రశ్నలకు ఓర్పుతో, సంయమనంతో, తెలివితో సమాధానం చెప్పడం చాలా అవసరం. అప్పుడు మీకు అనవసరమైనటువంటి ఒత్తిడి ఉండదు, మీ మూడు పాడవదు. సాధారణంగా ఇలాంటి చర్చలు డిన్నర్ టేబుల్ దగ్గర వస్తూ ఉంటాయి. అంటే ఆ టేబుల్ దగ్గర అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చర్చ మొదలవుతుంది. ఇది మీ కుటుంబం మొత్తం కలిసేటటువంటి చోటు. అందరూ రిలాక్స్డ్ మూడ్లో ఉంటారు. ఈ పరిస్థితిలో పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించమని తల్లి మీకు చెబితే మీరు మీ మూడ్ని చెడగొట్టుకోవద్దు. మామూలుగా పెద్దవాళ్ళ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. దీనికి సమాధానంగా మీరు అవును అని చెప్పి, ఈరోజు ఫుడ్ చాలా రుచిగా ఉంది, అబ్బో అమ్మా నువ్వు ప్రపంచంలోనే గొప్ప చెఫ్వి, ఇలాంటి మాటలతో విషయాన్ని దారి మళ్లించడం మంచిది. దీంతో మీ మూడు చెడిపోదు, విషయం అక్కడితో ముగిసిపోతుంది. ఇక అతి ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే ఈ బయట కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటప్పుడు సరదాగా మాట్లాడుతూ మాటల్ని కట్ చేయడం మంచిది. మన దేశంలో ప్రజలు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి, ఇతరుల గురించి శ్రద్ధ చూపుతూ ఉంటారు. మీ అమ్మాయి అబ్బాయి పెళ్లిడికి వచ్చారు, అయినా పెళ్లి చేసుకోలేదు, పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇలా అనేక రకాల ప్రశ్నల్ని దంపతులు ఎదుర్కొంటూ ఉంటారు. స్నేహితులు కూడా కొన్నిసార్లు అవహేళన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ విషయాలు మీ పైన ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. బదులుగా నేను ఈరోజు ప్లాన్ చేస్తున్నాను, మరి నా పిల్లల్ని నువ్వు చూసుకుంటావా అంటూ సరదాగా నవ్వుతూ చెప్పాలి. మన గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే ఎటకారంగా చెప్పాలి. దాంతో వాళ్ళు మాట్లాడటం ఆపేస్తారు. జోకులతో మీ పని పూర్తవుతుంది. ఇక ఇంకొక ఛాలెంజ్, బంధువులకి సమాధానం చెప్పడం. బంధువుల ముందు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట చేరి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే సరదా మూడ్లోకి వచ్చేస్తారు. చాలా కాలం తర్వాత అందరూ కలుస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల గురించి ఆలోచన చేయకుండా ఉండలేరు. అలాంటప్పుడు మీరు ఆ విషయంలో ఆవేశానికి లోనై వాతావరణాన్ని చెడగొట్టుకోకండి. మేము ఇంకా చిన్న పిల్లలం, సరదాగా గడపాల్సిన వయస్సు ఉంది కదా అని చెప్పండి. మీ సమాధానం అయిన తర్వాత అడిగే వాళ్ళకి ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు అని అర్థమవుతుంది. అన్నిటికీ మించి మానసికంగా సిద్ధంగా ఉండటం మంచిది. పెళ్ళైతే పిల్లలు పుడతారు. ఈ విషయంలో ప్రశ్నలు అడుగుతుంటారు చాలా మంది. కాబట్టి ఎవరైనా దీని గురించి అడిగితే ముఖం చాటేసే బదులుగా, మా కొత్త జీవితం ఇప్పుడే మొదలైంది, విషయాలు సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, మీలాంటి రోజులు కావు కదా మావి, అంతా సవ్యంగా జరిగినప్పుడు, అంతా సవ్యంగా మారినప్పుడు మేము పిల్లల గురించి ఆలోచిస్తాం అని ప్రేమతో చెప్పండి. మీ సమాధానం అయిన తర్వాత దీని గురించి ఇక మిమ్మల్ని ఎవరు మళ్ళీ అడగరు. అన్నిటికీ మించి ఇది సిగ్గుపడే విషయం కాదు. సిగ్గుపడకండి, బహిరంగంగా మాట్లాడండి. అంటే ఈ విషయం పైన మాట్లాడినప్పుడల్లా మీరు సాధారణంగా సిగ్గుపడుతూ ఉంటారు, లేకపోతే చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఈ విషయం సంకోచపడేదే అయినప్పటికీ మీ అభిప్రాయాన్ని అందరి ముందు బహిరంగంగా చెప్పలేదనుకోండి, వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో తుది నిర్ణయం మీదే అన్నది మీరు తెలుసుకోండి, వాళ్ళు తెలుసుకునేలాగా చేయండి. అంటే ఎవరు కూడా మీ పైన వాళ్ళ నిర్ణయాన్ని రుద్దలేరు. కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడినా దాని గురించి మేము ఇప్పుడు ఆలోచించడం లేదని, అలా కనుక ఉంటే ఆ గుడ్ న్యూస్ అందరికంటే ముందు మీకే చెబుతామని ఇలా అంటూ ఉండండి. అన్నిటికీ మించి మీ ఇద్దరి దంపతుల అభిప్రాయం చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడు ఒకరికొకరు మద్దతుగా ఉండండి. సాధారణంగా పెళ్ళై చాలా ఏళ్ళు గడిచిన తర్వాత ఈ సమస్య వస్తూ ఉంటుంది. కొంతమందిలో గర్భం దాల్చడంలో సమస్య ఏర్పడుతూ ఉంటుంది. మెడికల్ కాజెస్, నాన్ మెడికల్ కాజెస్ అనేకం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ విషయం గురించి దంపతులు లోపల ఇబ్బంది పడుతూ ఉంటారు.
మరోవైపు వేరే వాళ్ళు దాని గురించి పదే పదే అడుగుతూ ఉంటారు. దీంతో చాలాసార్లు కోపం వస్తూ ఉంటుంది. మీ మనసు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలనుకుంటుంది, కానీ మీరు పొరపాటును కూడా ఆ పని చేయకండి. ఇలా చేస్తే ఇతరుల ముందు అది మీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకళ్ళు మద్దతుగా ఉండాలి. ఎవరైనా దాని గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలో ముందే నిర్ణయించుకోవాలి. అది మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేస్తుంది. దీంతో మీరు ఇతరుల ముందు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు. దీంతో ఒత్తిడి లేకుండా ఉంటారు.